మీ జీవిత కాలంలో మీరు డబ్బుకు కానీ స్త్రీకి కానీ లొంగిన సందర్భాలు ఉన్నాయంటారా? నేను డబ్బుకి లొంగలేదు, స్త్రీకి లొంగలేదు. చాలా మంది స్త్రీలు మగవాళ్ళని ఆట ఆడిస్తుంటారు. నేను మాత్రం ఎవరు ఏ స్త్రీ కూడా నన్ను ఆట ఆడించలేదు ఇంతవరకు. నాకు స్త్రీలు అంటే వాళ్ళు ఆట ఆడిస్తారని చెప్పి, వాళ్ళు బెట్టులు చేస్తారని, టెక్కులు చేస్తారని, నీలుగుతారని, అసహించుకుంటారని, సూటిపోటి మాట్లాడతారని చెప్పి వాళ్ళ తత్వాన్ని గ్రహించి నాకు స్త్రీ సుఖం అక్కర్లేదు, ఈ బెట్టుల్ని టెక్కుల్ని నేను మాత్రం భరించలేను, సహించలేను అని చెప్పి ఆడవాళ్ళకి పూర్తిగా దూరంగా ఉంటున్నా. మా ఇంట్లోకి ఆడ మనిషి ఒంటరిగా వస్తే రానివ్వను. ఎవరైనా పక్కన 45 మగవాళ్ళు ఉంటే రాణిస్తా తప్పితే 45 ఆడవాళ్ళు వచ్చినా కూడా నేను రానివ్వను. 45 వస్తే మాత్రం రానొచ్చు. లేకపోతే ఒక మనిషి నాకు ఏదైనా పని ఇస్తే బయట కుర్చీ చేసి అక్కడ కూర్చోమని చెప్పి బయట నుంచి మాట్లాడి బయట నుంచి పంపిస్తా. కానీ ఆమె ఇంట్లో రానిచ్చాను అంటే నేను వచ్చి గౌరవంలోకి పోయినట్టే అనిపిస్తుంది నాకు. చాలా ప్రమాదకరమైన మనిషి ఆడ మనిషి. ఆమె జోలికి మాత్రం పోకూడదు. ఆమె మన ఇంటికి వచ్చినా మనకే శిక్ష, ఆమె ఇంటికి పోయినా మనకే శిక్ష. కాబట్టి ఆడవాళ్ళకి మాత్రం నేను ఎప్పుడు లొంగలేదు. వాళ్ళు ఆడించినట్టుగా నేను ఎప్పుడు ఆడలేదు. వాళ్ళకి దూరంగా ఉంటా. వాళ్ళని చూసి మాత్రం నాకు చచ్చి భయం. లొంగలేదు, ఆడలేదు, కానీ వాళ్ళంటే భయం నాకు. వాళ్ళు దారిని వస్తుంటే, వాళ్ళు రోడ్డు మీద అడ్డంగా వస్తుంటే నేను దూరంగా తప్పుకొని పక్క తప్పుకొని పోతా తప్పితే. దేనికని భయం? ఏదో కేసు పెడితే నన్ను ఇట్లా అన్నారు, నాకు సైజ్ చేసినట్టు ఏదో ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు అందరూ కూడా నా సంగతి పూర్తిగా తెలుసు కూడా. ఆ అన్నది కదా చెప్పి పంపుతాం, ఈ నిజం అన్నాడు తనంట పట్టుకుని నేను చెప్తాను అన్నా ఒకటే, లేకపోతే పోలీసులు పట్టిస్తారు. ఆడదాని వైపు మాట్లాడి కారణాలు తప్పే మగవాడి వైపు మాట్లాడితే ఏంటి విలువ? మాట్లాడినా ఆడదాని కోపు కాస్తే విలువ కానీ మగవాడి కోపు కాస్తే ఏంటి విలువ అన్నట్టుగా న్యాయం చూడరు. విలువ కోసం ఆపదలు దించుతారు. అందుకని సాధ్యమంతా దూరంగా ఉంటే ఎవరు కూడా అంత సాహసం చేయరు. మరి ఇంకా అంత దారుణంగానూ అంత తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఇంకా రాలేదు. వచ్చినది మాత్రం ఇక మగజాతి కర్మే కాదు, చెప్పే పనే లేదు. ఇక వరకట్న వేధింపులు ఎంతవరకు సహజం అంటారు? వరకట్న వేధింపులు నాకు పూర్తిగా ఇష్టం లేదు, రాక్షసత్వం అని అంటా నేను. కానీ వరకట్నం మాత్రం తప్పని నేను అన్ను. పెళ్లికి ముందే అన్ని వరకట్నాలన్నీ చూసుకోవటం, నాకు ఇంత కట్నం కావాలి, మీ ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే నేను చేసుకోవాలని చెప్పి అంటే తప్పేం లేదు. దాంట్లో అమ్ముడు పోవటం, కొనుక్కోవటం ఇటువంటి పదాలు వాటి అనవసరం. నాకు ఇంత మనం బాగుండాలంటే మనకి ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత కట్నం ఇస్తే నేను చేసుకుంటా, లేదు అంటే తప్పేం లేదు. కానీ చేసుకున్న తర్వాత కట్నం ఇవ్వకపోతే మళ్ళీ తీసుకురమ్మని చెప్పి అడగొచ్చు. కానీ అసలు ముందే తీసుకోవాలి, తర్వాత ఇస్తామంటే మాత్రం నమ్మకూడదు. ముందే తీసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా నాకు కట్నం కావాలని కోరటం మాత్రం అది భర్త తరఫున రాక్షసత్వమే. భర్త తరఫునే కాదు, భర్త తల్లిదండ్రులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వేధించే వాళ్ళు ఉంటారేమో, నాకైతే తెలియదు. ఒకళ్ళు ఉంటే మాత్రం అది వాళ్ళు రాక్షసులనే లెక్క. ఒకసారి కట్నం తీసుకున్న తర్వాత ఇంకా నాకు కావాలని కోరుకోవటం మాత్రం పద్ధతి కాదు. అది కట్నం తీసుకోవడం అసలు న్యాయమే అంటారా? కట్నం తీసుకోవడం న్యాయం మాత్రం కాదు, కానీ చట్టరీత్యా న్యాయం కాదు, కానీ సమాజరీత్యా నేను మాత్రం న్యాయం అనుకుంటా. తీసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. మరి వచ్చి మన దగ్గరకు వచ్చిందంటే వచ్చి తినటానికని వచ్చింది మన దగ్గర అని చెప్పి ఉంటుంది. అది సంపాదించడం అసలు భర్త సంపాదించాలని చెప్పి ఎక్కడ లేదు కదా. భార్య కూడా తన వంతు కొంత ఏదో ఆస్తికి కొంత పాలు పంచుకోవాలి, కానీ వచ్చి నేను తింటాను అని చెప్పంటే నాకు నచ్చదు. తనకు తగ్గట్టుగా అతను కట్నం తీసుకురావాలి. ఒకవేళ భర్త నాకు కట్నం అక్కర్లేదు, నువ్వు నాకు మనిషి నచ్చావు, నీ గుణం నచ్చింది, నీ అందం నచ్చింది, నాకు కట్నం అక్కర్లేదు అని చెప్పి చేసుకుంటే తప్పలేదు. కానీ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు కట్నం చేశాను వేధించడం మాత్రం అది రాక్షసత్వం. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎందుకని అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అంటారు? పెళ్లిలో అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు అనేవి చాలా కష్టంగా జరుగుతాయి. ఈగో అంటారు, అహం ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉంటాయి. సర్దుకోవడం చాలా కష్టం అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫలాని ఆడ మనిషి భర్తను సరిగ్గా చూసుకుంటుంది అంటే నామోషి కింద కూడా లెగ్గట్టుకునే స్త్రీలు లక్షలు ఉన్నారు. భర్తను ఎంత ఏడిపిస్తే అంత గొప్ప మనిషి కింద లెగ్గట్టే సమాజం ఇది. భర్తను ఏడిపించండి తిక్కది అనుకుంటారు. ఇప్పుడు ఈ సమాజంలో భర్తల పెత్తనం ఇది. ఈ సమాజంలో మన ఊళ్ళో భర్తల్ని బండబూతులు తిట్టేవాళ్ళు 150 మంది కంటే పెంచుంటారు. అచ్చం బండబూతులు తిడతారు, కానీ భార్యను తిట్టేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒకళ్ళిద్దరి ముందు అన్నా, మగవాళ్ళ ముందు అంటే అన్నారు తప్పుదని అన్నారు. ఇక తిట్టినా తప్పదు, ఇదేం చేసినా తప్పదు, మరి ఇంకా ఎన్నెన్నో గుద్దం కోరికలు కోరితే అన్ని కూడా తీర్చక తప్పదు అనుకుంటా అట్లా లొంగిపోతే ఇక ఆ పెళ్ళిలో ఆనందమే ఉండదు. భార్యకి బానిసగా తయారవుతున్న జనమంతా కూడా. భార్య లేకపోతేనేమో సమాన్యం బతకనివ్వడు, భార్య ఉంటేనేమో భార్య బతకనివ్వడు. అట్లా భర్త పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎందుకు సమాజం బతకనివ్వదంటే మేమంతా ఏడుస్తున్నాం, నువ్వు కూడా వినాయకుడు చెప్తూ ఉంటారు, పెళ్లి చేసుకోకపోతే బతకలేడు, పెళ్లి చేసుకుంటే అసలు బతకలేడు. పెళ్లి చేసుకోకపోతేనేమో సమాజం బతకనివ్వదు.
కానీ ఎట్లా మొండి పెనుగా బతకొచ్చు కూడా. కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం భార్య బతకనివ్వదు. భార్య నుంచి మాత్రం తప్పుకోవడం చాలా కష్టం. ఆమెకి లొంగిపోవాల్సిందే. సమాజం బతకనివ్వకపోయినా సరే సమాజానికి లొంగకుండా ఎట్లా ఒంటరిగా బతకొచ్చు. కానీ భార్యకు లొంగకుండా, భార్య ప్రతి కోరికను కూడా తీర్చకుండా ఉండటం అనేది అసంభవం. అదే జోలిబేరు కృష్ణ అని ఒక అతను ఉన్నాడు మనలో. చదువు లేదు, ఏది లేదు, నాకంటే వయసులో తక్కువ కూడా, యాదవులు, ఆస్తి కూడా లేదు. అతను అంటాడు అనమాట, ఎంత తిక్కలదైనా సరే తన మాట నెగ్గించుకుంటుంది, ఎంత తెలివైన వాడైనా సరే తన మాట నెగ్గించుకోలేడు అని. కాబట్టి ప్రతిదీ కూడా ఆడమనిషి తన మాట నెగ్గించుకుంటుంది. ఒక్కొక్క ఇంట్లో ఏం చేస్తారంటే పొలాలు అమ్మటం కానీ ఏదైనా చేస్తే భర్త పేరు మీద అమ్మటం, అంత భర్త పేరు మీద జరుగుతుంది. కానీ అది భర్త ఇష్టంతో జరిగిందని మాత్రం నేను చచ్చిన నమ్మను. భార్య వెనకుండి అట్లా చేయనంటే తెర మీద బొమ్మలాగా అయితే ఆడతాడే తప్పితే తన సొంత పెత్తనం ఏమి ఉండదు, ఏ ఇంట్లో కూడా ఉండదు. అచ్చం ఆడే పెత్తనమే ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. అందరూ ఆడదానికి బానిసే, అందరూ ఆడదానికి లొంగిపోవాల్సిందే, భార్యకి లొంగిపోవాలి. ఎందుకని అట్లా దాసోహంగా బతుకుతున్నారంటారు? దాని వెనకాల ఏం కారణాలు ఉంటాయి? ఆడమనిషికి పూర్వం నుంచి కూడా ఒక తక్కువ రకం జాతి అనేది ఒక అలవాటు వచ్చేసింది. కాబట్టి అట్లా పరువు తక్కువ జాతి కింద లెక్క కట్టుకున్నారనమాట పూర్వం నుంచి కూడా, మొదటి నుంచి కూడా. ఎవరైనా సరే ఏ కులమైనా ఏదైనా సరే మగవాడితో పోల్చి చూసుకుంటే ఆడది పరువు తక్కువ జాతి. పరువు తక్కువ జాతికి బలం ఎక్కువ ఉంటుందని సామెత. వాళ్ళేంటంటే భర్త వ్యభిచారం చేస్తే నా భర్త వ్యభిచారం చేసిందని భార్య చెప్పుకుంటుంది గర్వంగా. కానీ భార్య వ్యభిచారం చేస్తే నా భార్య వ్యభిచారం చేసిందని చెప్పి గర్వంగా చెప్పుకోలేడు భర్త. ఆ రకంగా ఆడవాళ్ళ మధ్య మగవాళ్ళ మధ్య కొద్దిగా అంతస్తులు తేడా ఉండేసరికి తక్కువ వాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది. ఆ బలం వలన వాళ్ళు భర్తను ఏడిపిస్తూ ఉంటారు అనమాట. నువ్వు నన్ను తంతే నేను బజార్లో భర్త పోరాడతానంటే భర్త నాన్న చెప్పులు పడతాడు. అదే కనుక భార్య మగుని కంటే నేను బజార్లో పోరాడతానని చెప్పని మొగడు ఒక్కడు కూడా ఉండడు. వాడికి పౌరుషం అడ్డం వస్తుంది, వాడి మీసాలు అడ్డం వస్తాయి. ముఖ్యంగా మొగడికి ఉన్న మీసాలే వాడికి అన్ని రకాల కష్టాలు తెప్పిస్తున్నాయి. మగవాడికి రోషం ఉంది, ఆ రోషం ఉంటేనే మోసం ఉంది. భార్యకి రోషం లేదు కాబట్టి ఆమె ఆదిశక్తి అయింది. ఇది చేసేది ఏమీ లేదు. ఎక్కువ విడాకులు తీసుకోవడానికి ఎవరిది ఎక్కువగా తప్పు ఉందంటారు? ఆడవాళ్ళ వైపు ఎక్కువ తప్పులు ఉండడం వల్ల జరుగుతున్నాయా, మగవాళ్ళ తప్పులు ఉండడం వల్ల జరుగుతున్నాయి అంటారా మీ దృష్టిలో? నా దృష్టిలో ఎక్కువగా ఆడవాళ్ళ నుంచే తప్పులు ఉంటాయి విడాకులకి దారి తీయడానికి. ఎటువంటి తప్పులు ఉండవు? తన మాట నెగ్గించుకున్నాను పంపం, తర్వాత డబ్బు విషయాల్లో కానీ, డబ్బులు కూడా నేను ఇష్టం, నేను ఖర్చు పెట్టినట్టు కట్టాలంటాం. తర్వాత వ్యభిచారం చేయటం, భార్య వ్యభిచారం చేస్తే అభ్యంతరం చెప్పని భర్తలు ఎంతో మంది ఉంటారు. కానీ వాడు ఏడవటం లేదని చెప్పి భర్త పరమ శత్రువుని వాడి దగ్గర కూడా వ్యభిచారం చేస్తాను మళ్ళీ వచ్చినానికి. ఆ రకంగా భార్య మూలంగా ఎన్నో రకాల హింసకు గురయ్యి విడాకులకు దారిస్తే పరిస్థితి వస్తుంది. భర్త విడాకులు కోరుకుంటారు. సాధారణంగా విడాకులు కోరుకునేటప్పుడు కోర్టుకు పోయేటప్పుడు కూడా భర్త ఏమో ఒక బిచ్చగాలాగా కోర్టుకు పోతాడు, భార్య ఏమో మహారాణిలాగా కోర్టుకి రొమ్మిరుచుకుంటూ వస్తుంది. మీరు వదిలిపెడితే నాకు భార్య వస్తాడు కదా దేవుడు అంట, ఏం చేస్తాడు ఎక్కడికి పోతాడు అనే ధైర్యంతో ఉంటారు. అందుకని ఎక్కువగా విడాకులు కోరేది భర్తలే, భార్య తక్కువ పడతారు. భార్యాభర్తల జీవితంలో భార్య ఎక్కువగా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ భర్త ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు ఎప్పుడు చూడం. ఈ పంపలు ఎందుకు వచ్చింది? అంతే మరి భార్య పెత్తనం కదా. భార్య పెళ్లిళ్ళు చేసుకుంటే దండగా నేను అంటున్నా కదా. దండగా ఎవరికి? మగవాళ్ళకే దండగా, ఆడవాళ్ళకి దండగా లేదు. ఆడవాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఒక జీతగాడు వస్తారు, హాయిగా సుఖంగా బతకొచ్చు. భర్త ఉన్న ఆడమనిషి ఎంతమందిని కూడా ఆట ఆడిస్తారు. ఊళ్ళో భర్తని ఆడించడం కాకుండా ఊళ్ళో వాళ్ళు కూడా ఎంతోమంది ఆడించగలరు భర్త అడ్డం పెట్టుకొని. అదే భర్త వదిలిపెడితే ఆ భార్యకి కుక్కకున్న విలువ కూడా ఉండదు. భర్త ఉన్నప్పుడు ఆమె మహారాణి, చండీరాణి, ఒక నియంత. భర్త వదిలిపెట్టిన తర్వాత ఒంటరి అయిన తర్వాత కుక్క కన్నా హీనంగా తయారవుతుంది ఆడమనిషి. అందుకని భార్యకి పెళ్లి చేసుకుంటే సుఖం, భర్తకి పెళ్లి చేసుకుంటే దుఃఖం. భార్యకి ఒక జీతగాడు వస్తాడు, భర్తకి ఒక నియంత వస్తుంది పెళ్లి వల్ల.